ఈ రోజున మా గురువర్యులు మెంటే పార్సాద్ గారు పార్టీ సభ్యత్వాన్ని శాసనసభ్యత్వం తీసుకున్న సందర్భంగా ఆయనకి పార్టీ మీ అందరం కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే నిన్న నారా చంద్రబాబు గారిని మేము అందరం కలవడం జరిగింది. కలిసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమిటి తినాలి ఏంటి విషయాలని అడిగినప్పుడు మా గురించి కాదండి, మా నాయకుడు, మా పెద్ద, మా వ్యవహారానికి తెలుగుదేశానికి మూలస్తంభం అయినటువంటి మా మెంటే పార్సాద్ గారికి న్యాయం జరగాలండి. ఆయన్ని 42 సంవత్సరాలు బట్టి పార్టీలో అన్ని రకాలుగా మేము అందరూ ఎదగడానికి కృషి చేసినటువంటి మా మెంటే పార్సాద్ గారు ఈ రోజున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా మేము ఉన్నామంటే మాకు అండ మెంటే పార్సాద్ గారు. మన తెలుగుదేశం పార్టీయే ఆయన అంటే మేము అలాగే ఆయన గురించే మేము పనిచేస్తున్నాం. ఆయనకి న్యాయం జరగాలని చెప్పేసి మీకు తెలియజేయడానికి వచ్చాం సార్. కంపల్సరీ మా సాద్ గారికి ఉన్నత స్థానం కల్పించండి సార్. మాకు కావాల్సింది అదే. మా అందరి గురించి మేము అడుగుతా రాలేదు. మేము మెంటే పార్సాద్ గారు ముఖ్య నాయకుడిగా మేము చూడాలని, మంచి పదవిలో చూడాలని మా ఉద్దేశం సార్. తప్పకుండా సాద్ గారికి న్యాయం చేయండి సార్ అని చెప్పడం జరిగింది. ఈరోజు మరి క్లస్టర్ ఇన్ఛార్జిగా 20వ వార్డులో జరిగిన కార్యక్రమంలో లైఫ్ సభ్యత్వాన్ని తెలుగుదేశం పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీలో లైఫ్ సభ్యత్వాన్ని ₹1,00,000 ఆయన పే చేసి లైఫ్ సభ్యత్వం తీసుకోవడం జరిగింది. మరైతే మెంటే పార్సాద్ గారు తెలుగుదేశం పుట్టిన నుంచి 1983 నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి క్రమశిక్షణతో పనిచేసి అనేక పదవులు ట్రెజరర్ గాను, భీమవరం ప్రెసిడెంట్ గాను, అలాగే జిల్లా ప్రెసిడెంట్ గాను 4 టైమ్స్ కూడా ఆయన చేయడం కూడా జరిగింది. అలాగే భీమవరంలో కూడా అనేక పదవులను ఆయన అలంకరించడం జరిగింది. 4 కౌన్సిలర్లకి ఈయన ప్రాతినిధ్యం వహించి ఆ 4 సార్లు కూడా తెలుగుదేశం పార్టీ తరఫున కౌన్సిల్ ఏర్పడటానికి కృషి చేసిన వ్యక్తిలో ఆయన మొదటి వ్యక్తి. అలాగే నా పేరు మెంటే గోపి. నేను వైస్ చైర్మన్ కావడానికి కానివ్వండి, 3 సార్లు కౌన్సిలర్గా నెగ్గడానికి కానివ్వండి అన్నయ్య గారు సారథి గారే కారణం. అలాగే మహిళాపతి అయ్యక్ బాబు గారు, అలాగే గన్నెడి త్రినాథ్ గారు, మా వెంకటేశ్వర గారు, అలాగే భీమవరంలో చిన్న చితుకు ఈరోజు కౌన్సిలర్స్గా చేసిన అందరూ కూడా సారథి గారి ఆధ్వర్యంలో మరి గెలిచిన పరిస్థితి. మరి ఈరోజు సారథి గారిని అలాగే ఉంచి ప్రతిమా వాళ్ళందరూ ఎదిగే పొజిషన్ ఎదిగిందే తప్ప సారథి గారికి ప్రభుత్వం నుంచి కానీ పార్టీ నుంచి కానీ ఏ రకమైన పదవి రాకపోవడం అనేది చాలా దురదృష్టకరం, చాలా అన్యాయం కూడా. మేము కోరేది ఏంటంటే ఇంత నిబద్ధతోటి, ఇంత కమిట్మెంట్ తోటి చేసే వ్యక్తికి ఇంతకాలం వరకు కూడా పదవి ఇవ్వడం అనేది మాకు అందరికీ కూడా చాలా బాధాకరంగా ఉంది. ఈయన పార్టీకే కాదు, భీమవరం పట్టణంలో ఏ సమస్య వచ్చినా ఏ కులానికి కానీ, ఏ మతానికి కానీ, ఏ వ్యక్తికి కానీ వెళ్ళి ఆ సమస్యను సాల్వ్ చేసే సమర్థత గల నాయకుడు. మరి ఆయన్ని ఈరోజు కూడా ఆయనకి ఏ రకమైన పదవి ఇవ్వడం అనేది మేము అందరం కూడా చాలా బాధతో ఉన్నాం. ప్రభుత్వానికి అలాగే పార్టీకి విన్నవించి ఏంటంటే సారథి గారికి సమున్నతమైన స్థానం ఇప్పించాలని, అలాగే పార్టీలో ఒక చక్కటి పదవిని నామినేటెడ్ పోస్టుల్లో ఏదో ఒక కార్యక్రమాన్ని చేసి ఆయనకు పదవి ఇప్పించి ఆయనకి పార్టీ సేవ చేసినందుకు కృతజ్ఞతాభావంతో మరి ఉన్న పార్టీ చేయాలనే ఉద్దేశంతో మేము కోరుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కోశాధికారి శ్రీ మెంటే పార్సాద్ గారు ఈరోజు తెలుగుదేశం పార్టీ శాశ్వత సభ్యత్వం మరి ₹1,00,000 తెలుగుదేశం పార్టీకి కట్టి శాశ్వత సభ్యత్వం తీసుకున్నందుకు సారథి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, గతంలో మెంటే పార్సాద్ గారు 3 సార్లు కౌన్సిల్ సభ్యులుగా పనిచేసి పట్టణంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. మున్సిపల్ వైస్ చైర్మన్గా ఈయన చేశారు. తర్వాత జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శిగా, అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షులుగా 4 సార్లు చేశారు. అంతేకాకుండా రాష్ట్రంలోనూ కార్యనిర్వాహక కార్యదర్శిగా క్రమశిక్షణ సంఘ సభ్యుడిగా అనేక పర్యాలు పార్టీకి సేవలు అందించి మరి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఈరోజు
రాష్ట్ర కోశాధికారిగా మరి ఒకే ఒక ఆయన కోశాధికారి పార్టీకి అటువంటి ఒక ఉన్నతమైన పదవి నిర్వహిస్తున్న సారథి గారు తెలుగుదేశం పార్టీకి అండ. ప్రతి కార్యకర్తకే సారథి గారికి న్యాయం జరిగితే మాకు న్యాయం జరిగినట్టు భీమవరం నియోజకవర్గం ఈరోజు కార్యకర్తలందరూ కూడా మరి సారథి గారికి న్యాయం జరిగితే మమ్మల్ని గుర్తించినట్టు అన్నంత విధంగా ఉన్నారు. కాబట్టి ఆ సారథి గారి సేవల్ని దృష్టిలో తీసుకుని మరి ఆయనకు ఒక ప్రతిష్టాత్మకమైన పదవి, ఒక ఉన్నత పదవి ఇస్తే ఆయన సీనియర్టీని గుర్తించినట్టు ఉంటుంది. మరి సారథి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా రాష్ట్రం అంతా అనేక ఎక్కడికి పరిశీలకుడి కింద వేసిన అధిష్టానం ఏది నియమించినా సరే అది వెళ్ళి తూచా తప్పకుండా స్టేట్ అంతా అన్ని జిల్లాలు తిరిగిన సేవలు అందించారు పార్టీకి. మరి సారథి గారికి మంచి పదవి రావాలని సారథి గారిని భగవంతుడు ఆశీర్వదించాలని చెప్పి మనసావాచ కోరుతున్నాం.